వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎం ను కలిసిన రమణ దీక్షితులు. జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ అర్చకులు. ఖమ్మం జిల్లా కుప్పనకుంట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఒంగోలులో పలు హోటళ్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. సరైన అనుమతులు లేని వాటిపై క్రిమినల్ కేసులు నమోదు. వికారాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత. 12 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం. 3 అరెస్ట్. ఇక డీటెయిల్స్ కెళ్తే సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను సీఎం కు అందజేశారు. తిరుమల, తిరుపతి దేవస్థానాల పరిధిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుపతి గోవిందరాజస్వామి, తిరుచనూర్ పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశ పారంపర్యాన్ని పునరుద్ధరించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞత తెలియజేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పనకుంట్ల గ్రామంలో ఐకేపీ వారి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మండల స్థాయి అధికారులు, మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తీసుకొచ్చిన తర్వాత మరి ఎక్కడ లేని విధంగా ధాన్యం కొనొద్దని చెప్పి ఆంక్షలు విధించడం, అంటే ఢిల్లీలోనే పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న విషయం కూడా తెలుసు. అయినా ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఎవరు కొనని అని ముందుకు రాని పక్షంలో ఒక తెలంగాణ మార్కెట్లను రద్దు చేయం, మరి యథా ప్రకారం గత సంవత్సరం కొనుగోలు చేసినట్టుగా రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనే విషయాన్ని మనందరం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు దాదాపు 6,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రారంభోత్సవం చేసుకుంటాం. ధాన్యం సేకరణకి ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఎంత పెద్ద రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ దరిమిలా మన జిల్లాలో కూడా ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఏర్పాటు చేసుకునే కొనుగోలు కేంద్రాల ద్వారా 3.5 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు ఇప్పుడు ధాన్యం మనం విడివడిన ఖమ్మం జిల్లాలో సేకరించబోతా ఉన్నాం. పోయినసారి రబీలో దాదాపు 3,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఈసారి ఎక్కడ చూసినా ఎకరానికి 50 బస్తాలు పైనే పండింది, కానీ తక్కువ పండలే. కాబట్టి 3.5 లక్షల మెట్రిక్ టన్నులు మరి ధాన్యం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అయినా కూడా మొత్తం ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనడానికి ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా గతంలో మనం ధాన్యం తీసుకొని పోవాల్సి వచ్చేది, కానీ ఇవాళ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలని ఊర్లలో తీసుకొని రావడం. పెనుబల్లి మండల కేంద్రంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలులో పలు హోటళ్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో జిల్లా ఆహార భద్రత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, బేకరీలు, మాంసాహార విక్రయ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు.
నాణ్యత లోపంతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వాటికి సీజ్ చేశారు. ఇప్పటికే సరైన అనుమతులు లేని వాటిపై అధికారులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక నుండి తరలిస్తున్న 12 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బొలెరో వాహనాన్ని సీజ్ చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత గుట్కాను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. నిందితులపై 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న మధ్యరాత్రి అంటే ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు కర్ణాటక నుంచి ఒక వాహనంలో గుట్కాకు సంబంధించిన మెటీరియల్ పెద్ద ఎత్తున వస్తుందన్న సమాచారం మేరకు మా యొక్క కరణ్కోట్ ఎస్ఐ ఏడుకొండలు మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మెయిన్ రోడ్ నుంచి వస్తే పట్టుకుంటామన్న ఉద్దేశంతో కరణ్కోట్ వయా బెల్కటూర్ అండ్ ఎల్మకన్య చెంగేశ్పూర్ రూట్లో క్రాస్ రూట్లో అయితే ఎవరు పోలీస్ వాళ్ళ విజిలెన్స్ ఉండదని చెప్పేసి ఆ రూట్లో రావడం జరిగింది. ఆ క్రమంలో మా యొక్క సిబ్బంది ఎల్మకన్య గ్రామ శివారులో వెహికల్ ఆపి డౌట్ వచ్చి తనిఖీ చేయగా అందులో సుమారు 1,60,000 కోచెస్ SR1 పాన్ మసాలా, 1,60,160 SR1 టొబాకో, 37,440 V1 మసాలా కోచెస్, 37,440 విమల్ టొబాకో ప్రొడక్ట్స్, 96,000 RMD ప్రొడక్ట్స్, 3,150 మిరాజ్ టొబాకో ప్రొడక్ట్స్, మొత్తం సుమారు 4 లక్షల చిల్లర కోచెస్. వీటి మార్కెట్ కాస్ట్ వచ్చేసి 12,03,540 రూపాయలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మహిళల భద్రత, స్వేచ్ఛాయుత వాతావరణం దేశ అభివృద్ధి సూచికలో భాగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జోయ్ మాల్యా బాగ్చి అన్నారు. మహిళలు, పిల్లలకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నెల్సార్ అమలు చేస్తున్న పథకాలపై మహిళా సంరక్షణ కార్యకర్తలకు ఒంగోలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ
జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ బాల్యం నుంచే బాలికల పట్ల వివక్ష కనిపిస్తుందని, చాలా వరకు వారి చదువు విషయంలో కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు నడుస్తాయనే సూక్తిని కూడా మరవరాదన్నారు. సాధికారతతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. అంటూ మీరంతా వచ్చారు. మీ బాధ్యత ఏంటి? మీ పేర్లోనే ఉంది మీ బాధ్యత ఏంటి అని. సంరక్షకులు అనేసి మహిళా పోలీస్ అంటే నేను ఒప్పుకోను. ఇక్కడ మీరు పోలీస్ గారు అది తెలుసుకోండి. పోలీస్ అనే దానికి అర్థం వేరే ఉంది. మన పల్లెల్లో పోలీస్ అంటే పోలీస్ అయినట్టు లాఠీ పట్టుకొని తిరుగుతుంటారు ఊర్లో అనుకుంటాం. లేదంటే దారిలో వాడిని దబాయిస్తాడు అనేసి. ఆ పని మీరు చేయలేరు. చేస్తే ఏమవుతుంది పల్లెల్లో నాకు తెలుసు, పర్టికులర్లీ ప్రకాశం జిల్లాలో. మీ పేర్లోనే ఉంది కాబట్టి మీ బాధ్యత ఏంటి ఈ విషయాల్లో? Ocean, the entire human trafficking crime is not on the streets. It is not the singular boy or the girl who is being lured in. It is run over the internet, particularly the dark net. The monies are transacted across international borders, not in currencies but bitcoins. And this is the extent of the crime. We need a central investigating agency. విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్ల పరిచయ వేదిక గందరగోళంగా మారింది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు అధికారుల పరిచయ వేదిక నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ కార్పొరేటర్లు అధికారుల చర్యలను తప్పుపట్టారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కనీసం మాస్కులను కూడా అందించలేని స్థితిలో జీవీఎంసీ అధికారులు ఉన్నారని టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించే అధికారులే కార్పొరేటర్ల విషయంలో అశ్రద్ధగా వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. క్షమించండి. ముందుగా ఈ కార్యక్రమానికి ఏంటంటే అందరూ పరిచయం చేసుకొని, అధికారులు కానీ కార్పొరేటర్స్ కానీ అందరూ పరిచయం చేసుకొని సమన్వయంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక కంఫర్టబుల్ గా ఉండడానికి ఈ ప్రోగ్రాం పెట్టాము. దీన్ని మీరు పరిచయ కార్యక్రమంతో మొదలు పెట్టాలని కోరుకుంటూ, పరిచయ కార్యక్రమాన్ని ఇవాళ కార్పొరేషన్లో పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న హాల్లో 150 మంది వరకు కార్పొరేటర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఒక మాస్క్ కూడా సప్లై లేకుండా ఈవేళ అందరినీ కూర్చోబెట్టి, చాలామందికి ఆఫీసర్లకి లేవు, కూర్చున్న వాళ్ళు కాదు, మా మేయర్ గారికి కూడా మాస్క్ వేసుకోలేని పరిస్థితిలో ఈవేళ కార్పొరేషన్లో ఉంది. ఈవేళ ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే ప్రజానాయకుడే వేసుకోకపోతే మేము అందరినీ కలుస్తాం, మాకు ఏ విధమైన ఈ కరోనా వస్తే ప్రజలు ఎంతమందికి ఇది వ్యాపిస్తుందని ఒక బాధతో మేమైతే కౌన్సిల్లో కూడా ఇచ్చేసాను. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో మండల బీజేపీ కన్వీనర్ సుండూరు శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా 41వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కన్వీనర్ చుండూరు శేఖర్ మాట్లాడుతూ బీజేపీ రానున్న కాలంలో ప్రపంచంలోని తిరుగులేని పార్టీగా ఆవిర్భవించనుందని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియాను ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దామన్నారు అని, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ నాయకులు ఎందరో పార్టీని ముందు నుంచి నడిపారని తెలిపారు. ఇప్పుడు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న దేశంగా పేరు ప్రఖ్యాతలు గడించి ఉందని, బీజేపీ పార్టీ వల్ల దేశానికి ఎంతో సేవ జరిగిందని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు నరసింహ, విజయకృష్ణ, బైకని యాదమ్మ, శ్రీశైలం యాదవ్, పెద్దయ్య, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జెండాలు ఎగరవేస్తూ కండ్ల పండుగ ఈరోజు పండుగ వాతావరణం అనేది నెలకొన్నది. ఈ పార్టీ స్థాపించి 41 సంవత్సరాలు
అవుతున్నది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఎంతోమంది పుర ప్రముఖులు ఆశయాల మేరకు పార్టీ ఆశయాలను ప్రజలకు చేకూరుస్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దుతూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చేరువవుతూ 26 రాష్ట్రాల్లో ఈరోజు జయకేతనం వేస్తూ మిగిలి ఉన్నది ఒక 3 రాష్ట్రాలు మాత్రమే. వాటిని కూడా మేము కైవసం చేసుకొని అఖండ భారతంగా మేము వర్ధిల్లాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఏనాడైతే మాది పార్టీ స్థాపించిన రోజు ఒక దేశం ఒకే విధానం అనే నేతృత్వంతో తయారైంది. ఆ రోజు కాశ్మీర్లో కానీ 2 విధానాలు ఉంటే దాన్ని ఆర్టికల్ డీని ఈరోజు మేము రద్దు చేసి మేము మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచినామో వాటన్నిటినీ అమలు పరుస్తూ అభివృద్ధిలో కొనసాగుతూ ఈ కోవిడ్లో కూడా జీడిపిని తగ్గించకుండా ప్రజలకి అవసరాలని మేము అర్థం చేసుకుంటూ ఈరోజు దేశం మొత్తం మనం కోవిడ్ వ్యాక్సిన్ అంటే భారతదేశం అని చెప్పేసి మొత్తం ప్రపంచ దేశాలు మన దిక్కు చూస్తున్నాయి. అంటే ఏ విధంగా మనము నరేంద్ర మోడీ గారి పరిపాలన కానీ వారి ఎన్నుకున్న బృందం కానీ ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు ఇది వ్యక్తిగతంగా ఎవరికి తావుండదు. ఇక్కడ కుటుంబ పార్టీలు కావు, ఎవరికైనా సమన్యాయం. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ రూరల్ పండూరు సెంటర్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 4గురిలో 2 వ్యక్తులు సంఘటన స్థలంలో మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు జంక్షన్ వద్ద ఈరోజు ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. అంటే ఇది మట్టి గ్రావెల్ తోలుతున్నటువంటి లారీ హైవే మీద నుంచి ఈ పండూరు ఊర్లోకి ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు పిఠాపురం నుంచి వచ్చేటటువంటి ఒక ఆటో, ప్యాసింజర్ ఆటో, అందులో డ్రైవర్తో సహా 4గురు ఉన్నారు. ఒక స్పీడ్గా వచ్చి ఈ లారీని మధ్య భాగంలో గుద్దుకోవడం వలన ఆటో అక్కడికక్కడే తిరగబడి అందులో ప్రయాణిస్తున్న వారికి కొద్దిగా తీవ్ర గాయాలైనవి. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినంటే సంఘటనా స్థలానికి వచ్చి వెంటనే 4గురిని కూడా 108కి అంబులెన్స్లో 2 అంబులెన్స్లో జీజీహెచ్కి తరలించడం జరిగింది. పండూరు జంక్షన్ వద్ద ఈరోజు ఒక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యకృష్ణ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు మొగిలి దుర్గాప్రసాద్, పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్ జగదీష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జవాన్ భౌతిక కాయం విజయనగరం జిల్లా గాజ్డరేగలో స్వగృహానికి తీసుకొచ్చారు. జగదీష్ ను కడసారి చూసేందుకు గాను స్థానికులు, బంధువులు భారీగా తరలివచ్చారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ రంగారావు నివాళులర్పించారు. గాజ్డరేగలో జగదీష్ స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా జోహార్ జగదీష్ అంటూ నినాదాలు చేస్తూ స్థానికులు పూలవర్షం కురిపించారు. గాజ్డరేగా శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో జగదీష్ అంత్యక్రియలు నిర్వహించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పామాపురం గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనం పండించినటువంటి పంటలు మొత్తం మార్కెట్లో అమ్ముడుగా పద్ధతి ఇది కొత్త ఛాలెంజ్. తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక కొత్త ఛాలెంజ్ ఏమంటారు తెలుగులో సవాల్, ఒక కొత్త సవాల్ మనం ఎదుర్కొంటున్నటువంటిది. అంటే దీన్ని అధిగమించాలేంటి కాదు, అధిగమించగలిగేదే. ఇవన్నీ మనకు చాలా సంతోషం ఉంది. ఈ ఆచరణ
52,79,000 ఎకరాలలో వరి సాగైంది మన తెలంగాణ రాష్ట్రంలో. యాసంగిలో 52,79,000 ఎకరాలు సాగైంది యాసంగిలో. మొన్న వానాకాలం ఎంత సాగైంది? 53 లక్షల పైచం సాగైంది. 53 లక్షలు దాటింది. అంటే వానాకాలం ఎంత సాగైందో ఇంచుమించు యాసంగి అంత సాగైంది. 53 లక్షల వానాకాలం, 52,79,000 ఎకరాలు యాసంగి. ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల సాగుతో మొత్తం భారతదేశంలో వాళ్ళ వరి పంటలో తెలంగాణ నంబర్ 1 ఉంది. దీనికి సంబంధపడాలి, సంబరపడాలి, సంతోషపడాలి. దేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. యాసంగిలో మనంతా వరి లేదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎంను కలిసిన రమణ దీక్షితులు, జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ అర్చకులు. ఖమ్మం జిల్లా కుప్పనకుంట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు, ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఒంగోలులో పలు హోటళ్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు, సరైన అనుమతులు లేని వాటిపై క్రిమినల్ కేసులు నమోదు. వికారాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత, 12 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం, 3 అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.